ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆగు జీవన్. జీవన్, ఈ మంగళసూత్రాన్ని హారతి మెళ్ళో కట్టు. రూపా, ఏం చేస్తున్నావు? నానా, ఈ జీవన్ వల్ల అన్యాయం అయిపోయిన హారతికి కూడా మనం న్యాయం చేయాలి నానా. ఈ రోజు ఈ జీవన్ చేసిన పనే ఆ రోజు మన దీపక్ బావ చేశాడు. ఆ రోజు దీపక్ బావ విషయంలో మీరు నిర్ణయం తీసుకొని మందారానికి ఎలా అయితే మీరు న్యాయం చేశారో ఈ రోజున హారతికి కూడా మనం అలాగే న్యాయం చేయాలి నాన్నా. తాళి కట్టు జీవన్. నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన దాన్ని నేనెందుకు పెళ్లి చేసుకుంటాను? అదేంటి జీవన్, ఇదంతా నువ్వు చెప్తేనే కదా చేశాను. రాయ్, హారతి బిడ్డకి తండ్రి నువ్వే అని రుజువు చేసే డిఎన్ఏ రిపోర్ట్స్ ఉన్నాయి. అవి చాలదంటే ఆ రిపోర్ట్స్ ని మార్చడానికి నువ్వు చేసిన ప్రయత్నాలు సాక్ష్యాలుగా ఉన్నాయి. జైలుకు వెళ్ళి నీ స్వేచ్ఛని బంధించుకుంటావో, హారతిని పెళ్లి చేసుకొని స్వేచ్ఛగా ఉంటావో నువ్వే తేల్చుకో. 7 ఏళ్లు జైలు శిక్ష కన్నా హారతితో 7 అడుగులు వేయడం బెటర్. వీడు చేసిన దానికి 7 ఏళ్లు జైలు శిక్ష కాదు, జీవిత ఖైదు పడుతుంది. రేయ్, నువ్వు మనిషిగా పుట్టినా జంతువులు ఎదిగావు. ఇప్పటి వరకు జంతువులానే బతికావు. మదవెక్కిన ఆంబోతికి ముక్కుతాడు వేసినట్టు నీకు ఈ పసుపు తాడుతో ముడిపెడుతున్నాను. ఇప్పటికైనా మనిషిలా మారు, మనిషిలా బ్రతుకో. కట్రా తాళి. కట్టో. ఏ జీవన్, హారతి మొహంలో చిరునవ్వు చెరిగిన రోజు నీ జీవితం జైలు పాలవుతుంది. జాగ్రత్తగా చూసుకో. బయలుదేరు. లేగమ్మా, జాగ్రత్త అమ్మా. వీడేం చేసినా నేనున్నానన్న సంగతి మర్చిపోకు. బయలుదేరండి. నాకు ఈ పరిస్థితి తీసుకొచ్చిన ఏ ఒక్కరిని వదిలిపెట్టను. ముఖ్యంగా రాజు, రూప. నా జీవితంలో, నా చెల్లెలి జీవితంలో హ్యాపీనెస్ లేకుండా చేసిన మీ ఇద్దరిని అస్సలు వదిలిపెట్టను. మీ ఇద్దరిని జీవితాంతం దూరం దూరంగా బతికేలా చేస్తాను. అమ్మాయి గారు, మిమ్మల్ని నా నుంచి దూరం చేయడం
ఎవ్వరి వల్ల కాలేదు. ఇంకా వాడి వల్ల ఏమవుతుంది? తమ్ముడు, ఆ జీవన్ గణ్ వదిలేసి తప్పు చేసావు తమ్ముడు. వాడు మన పింకీని ఎంతగా ఇబ్బంది పెట్టాడు. మీరు ఊ అనండి మావయ్య, మన కాంపౌండ్ దాటక ముందే వాడిని కప్పెట్టేస్తాను. అవసరం లేదు దీపక్. అదేంటి తమ్ముడు? అక్క, మన పింకీ మనకు దక్కింది. మన పింకీ జీవితంలో ఏదో జరిగిందని మనం అంతా భయపడ్డామో అది జరగలేదు. దానికి సంతోషపడాలి. పెదనాన్న, ఇదంతా అక్క రాజు వల్లే జరిగింది. థ్యాంక్స్ అక్క. థ్యాంక్స్ రాజు. మేం చెప్పాం కదా పింకీ, రాజు రూప ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు అని. వెరీ గుడ్ రూపా. గోపి, సార్. అమ్మ పింకీ, చూడమ్మా, మీ జీవితాల్లో ఎలాంటి నిర్ణయాలు మీరు తీసుకున్నా అవి మీ తల్లిదండ్రులకి తెలియచేయాలి. మీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆ నిర్ణయాల్ని మీ తల్లిదండ్రులు వ్యతిరేకించొచ్చు, కానీ ఏదో ఒక రోజు మీ నిర్ణయాల్ని వాళ్ళు గౌరవిస్తారు. అంతేకాని వాళ్ళకి తెలియకుండా నిర్ణయాలు తీసుకుంటే ఇదిగో ఇలాగే ఉంటుంది. సరే, ఇప్పటికీ మించిపోయింది లేదు. మీ ప్రేమని మేము అర్థం చేసుకోగలం. కానీ ముందు మీరు మీ జీవితాల్లో నిలదొక్కుకోండి. ఆ తర్వాత దగ్గరుండి మీ ఇద్దరికి మేమే పెళ్లి జరిపిస్తాం. థ్యాంక్స్ పెదనాన్న. మీ ఇద్దరిని జీవితాంతం దూరం దూరంగా బతికేలా చేస్తాను. రాజు రూపలు నా వల్ల దూరంగా ఉంది చాలు. ఇంకెవరి వల్ల వాళ్ళ మధ్య దూరం పెరగకూడదు. అక్క, చెప్పు తమ్ముడు. రాజు రూపల మధ్య ఆగిపోయిన శుభకార్యానికి ఈ రోజే ముహూర్తం పెట్టించక్క. అన్ని ఏర్పాట్లు నువ్వే దగ్గరుండి చూసుకో. అలాగే తమ్ముడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.